ఏయ్! మీకు తెలుసా? మీరు జర్మనీ రాగానే ఈ 14 రోజుల లోపల ఈ ఇంపార్టెంట్ పనులు చేయాలి. సో, మీరు లాంగ్ టర్మ్ వీసాలో ఉంటే ఫస్ట్ థింగ్ మీరు వచ్చిన వెంటనే సిటీ రిజిస్ట్రేషను అంటే మీ ఇంటి ఓనరు మీరు ఎక్కడుంటారని ఒక లెటర్ ఇస్తాడు. దాన్ని తీసుకెళ్ళి మీ లోకల్ రాత్ హౌస్‌లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్. దీని తర్వాతనే మీకొక అడ్రెస్ ప్రూఫ్ లెటర్ వస్తది. దీంతో మీ మొబైల్ కాంట్రాక్టు, బ్యాంక్ అకౌంటు, హెల్త్ ఇన్స్యూరెన్స్ ఇవన్నీ అప్డేట్ చేయాలి. దాని తర్వాత మీకు ఇన్‌కమ్ టాక్స్ ఐడీ అంటే స్టార్ ఐడీ ఒకటి జనరేట్ అవుతది. ఇది లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. సో, దీన్ని అన్ని చోట్ల యూజ్ అవుతది. దాంతో పాటు మీకొక ఏఆర్‌డి బిల్ కూడా వస్తది. అంటే రేడియో బిల్ ఇక్కడ జర్మనీలో కంపల్సరీ పే చేయాలి. €18.33 సంథింగ్ అలాగా. సో, ఇది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు స్టూడెంట్‌గా గానీ, ఒక స్టూడెంట్ రూమ్‌లో ఉంటే ఆల్రెడీ ఎవరైనా పే చేస్తా ఉంటే వాళ్ళ అకౌంట్ మీరు లింక్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంటు. ఎందుకంటే ఇది మిస్ అయితే మీకు ఫైనల్‌గా చాలా హ్యూజ్ అమౌంట్‌లో బిల్ వస్తది. అప్పుడు హెవీగా ఫైన్‌తో పాటు పే చేయాల్సొస్తది. సో, మీరు కంపల్సరీ ఏఆర్‌డి బిల్ పే చేయడానికి ఫెసిలిటేట్ చేసుకోండి. అండ్ వీటన్నిటి గురించి నేను ఒక ఫుల్ లెంత్ వీడియో కూడా చేశాను. నా ఛానల్‌లో ఉంది. అసలు డాక్యుమెంట్స్ ఏం కావాలి, ఎలా చేసుకోవాలి అంతా. సో, ప్లీజ్ కంటిన్యూ టు వాచ్ అండ్ ఫర్ మోర్ ఫన్ అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అండ్ ఇంట్రెస్టింగ్ థింగ్స్ టు డూ ఇన్ జర్మనీ, ప్లీజ్ సబ్స్క్రైబ్. థాంక్స్. బై.